నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం మీ స్పందన ఏంటి? ఒకటి, బోనమ్మ ఇది తొలిసారి కాదు. బోనమ్మ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలో అనేక మంది మనస్తాపం చెంది ప్రాణాలు విడవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకి మేమున్నాం, ప్రతి ఒక్క కార్యకర్త మాకు మా బిడ్డల్లాంటి వాళ్ళు అని భరోసానిచ్చింది బోనమ్మ. ఆ బోనమ్మ వాళ్ళందరినీ ఆదుకోవడానికి, వాళ్ళని ఆర్థికంగా వాళ్ళకొక మానసికంగా వాళ్ళకు భరోసా ఇవ్వడానికి ఆమె నిజం గెలవాలి పేరిట యాత్ర చేయడం జరిగింది. ఆ రోజు ఆ యాత్ర సాగుతూ ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ రోజు నిజం గెలవాలి కార్యక్రమం అనేది కొన్ని రోజులు ఆపడం జరిగింది. మళ్ళీ ఆమె ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎవరైతే ఆ రోజు బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఆదుకోవడానికి నిజం గెలవాలి పెడితే రేపు మళ్ళీ ముందు రాయలసీమలో చిత్తూరు జిల్లాలో చేయడం జరిగింది. చంద్రగిరి నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఉత్తరాంధ్రలో ఈ విధంగా పరామర్శించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా ఎందుకంటే ఇప్పుడు రానున్న ఎన్నికలు దగ్గరికి వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం కూడా జనాల్లో ఒక మంచి వైబ్ తీసుకొని వస్తూ ఉంది. అది కాకుండా ఏమిటంటే బోనమ్మ కార్యకర్తలకి ఒక భరోసా, ఈ బోనమ్మ యాత్ర ద్వారా కార్యకర్తల్లో ఒక భరోసా నింపబోతుందని మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే బోనమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేదవాళ్ళకి సేవలు అందించడం జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు ఈ నిజం గెలవాలి పేరిట పార్టీలో కూడా అనేక సేవా కార్యక్రమాలకు ఆమె శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా ఆమె మరింత ప్రజల్లోకెళ్ళి రేపు రానున్న తెలుగుదేశం పార్టీ అఖండ విజయంలో ఈమె పాత్ర ఉండబోతుందని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నిజం గెలవాలి ప్రోగ్రాంలో గతంలో ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడి నోటికేదొస్తే అది మాట్లాడారు. రేపు కూడా ఎంతోమంది కుక్కలు మురుగుతాయి, ఆ కుక్కలు మురుక్కుంటూ ఉన్నాయనే విధంగానే చూస్తూ బోనమ్మ ప్రజల్లోకెళ్ళి మరింత ప్రజాదరణ పొంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి నేనున్నా అనే ధైర్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇన్ని రోజులు ఉన్నారు, ఇప్పటి నుంచి బోనమ్మ కూడా వాళ్ళకి తోడై నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఉంది. ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తిగా బోనమ్మ ఉంటుంది. ఎందుకంటే కష్టకాలంలో ఎంతోమంది కార్యకర్తలు మానసికంగా బాధపడ్డారు. వాళ్ళందరికీ ఒక భరోసాగా, ఒక తల్లిలాగా నేనున్నా, కార్యకర్తలు నా బిడ్డలు లాంటి వాళ్ళు, మా కార్యకర్తలు కేసులు పెట్టించుకున్నారు, నా బిడ్డలు ఈ విధంగా అయ్యారు, వాళ్ళందరికీ నేనున్నా, నేను అండగా ఉంటా, నేను భరోసాగా ఉంటా, నేను కార్యకర్తలకి నా చేయూతనిస్తా అని బోనమ్మ ఆ రోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్తరాంధ్ర పర్యటన కూడా విజయవంతం అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ నిజం గెలవాలి, ఆల్రెడీ నిజం గెలిచింది. రేపు రానున్న ఎన్నికల్లో 2024 జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో మళ్ళీ నిజం గెలిచిందనేగా తెలుగుదేశం కూడా గెలుస్తుందని మేము తెలియజేసుకుంటూ ఉన్నాం.